ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండడంతో అటు కస్తూర్బా పాఠశాలతో పాటు విద్యార్థులు విద్య అందక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి అటు ఉద్యోగులతో పాటు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11 రోజులుగా వినూతన రీతిలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న బోనాలు డప్పు చప్పుళ్లతో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా నిరసన కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కల్వకుర్తి రుణమాఫీ కాని రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రుణమాఫీ కాని రైతులు కల్వకుర్తి మార్కెట్ యార్డ్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులందరినీ డాటా సేకరించి ప్రభుత్వంపై కార్యాచరణ ప్రకటిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరికైతే రుణమాఫీ కావాల్సిందో వాళ్లకు అనేక కొర్రీలు పెడుతున్నారని, ఎలాంటి కొర్రీలు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో సెక్రటరియేట్ను కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కోడేరు మండలం బావాయిపల్లిలో కేఎల్ఐ కాల్వ ద్వారా పైపులు వేసుకొని ఒక 50 ఎకరాలకు పైచీలకు పంటలు పండించుకున్నటువంటి రైతులకు, ఆ రైతులపైన రాజకీయ కక్షలు కట్టి ఒక శంకర్ అనే వ్యక్తి ఆ పైపులను ధ్వంసం చేస్తుండడంతో వాళ్లకు ఆ పంట పొలాలు పారడం లేదని చెప్పేసి అతని పైన కేసు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పేసి, అయినప్పటికీ కూడా ఇలా ధ్వంసం జరుగుతూనే ఉందని చెప్పేసి పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఇప్పటికైనా అతని పైన చర్యలు తీసుకొని మా పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు నిన్నటి నుంచి కూడా 48 గంటల పాటు నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కనిపించింది. 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని చెప్పేసి ఇప్పుడు 9 తారీఖున పరీక్ష రాస్తేనే ఉద్యోగం అన్నట్టుగా కండిషన్లు పెట్టడం దురదృష్టకరం అని చెప్పేసి, ఇప్పటికైనా ఆ కండిషన్ను తొలగించి మా పిల్లలే ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకు సంఘీభావంగా సిఐటియుతో పాటు పలు సంఘాల నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఎలాంటి అనుమతి పత్రాలు లేనటువంటి 35 ద్విచక్ర వాహనాలతో పాటు 3 ఆటోలను కూడా సీజ్ చేశారు. ఈ కార్డన్ సెర్చ్లో డిఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.